ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యునితోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదర పెట్టవలనని చెప్పుకొనిరి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము. బట్ ఇన్ ఆర్డర్ that it may spread no further among the people, let us warn them to speak no more to anyone in this name. Acts chapter 4 verse 17. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము వ్యాపించకుండా, మనము విస్తరించకుండా, మనము ఇంకా ఆత్మీయంగా అన్ని విధాల ఎదగకుండా అపవాది బెదిరిస్తూ ఉంటాడు, భయపెడుతుంటాడు, నిన్ను ఆపాలి అని చూస్తాడు. అది ఎవరి ద్వారానైనా కావచ్చు, ఏ సమస్య ద్వారానైనా కావచ్చు, ఎటువంటి శారీరక బలహీనతనైనా ఉపయోగించవచ్చు. అయితే అది చూసి మనం భయపడకూడదు, దిగులు చెందకూడదు, వెనక్కి తగ్గకూడదు. ఈ రోజున ఈ లోక పరిస్థితులు చూస్తే, ఒక మంచి జరుగుతుంటే, ఒక శుభకరమైన కార్యము ప్రారంభించాలని చూస్తే దానిని జరగకుండా ఆపేవారు చాలా మంది ఉంటారు. దానికోసం బెదిరిస్తారు, చంపుతామంటారు, మానేస్తే బ్రతుకుతావు, లేదంటే ఈ భూమి మీద నూకలుండవంటారు. ఇవి ఎక్కువగా ఒక రాజకీయ పార్టీ ప్రారంభించి అక్కడ వారికి వ్యతిరేకంగా నిలుస్తున్నప్పుడు ఇలాంటి బెదిరింపులు మనం సహజంగా చూస్తాం. లేదా అవినీతి పరులకు, అన్యాయాలకు, చెడుకు ఎదురు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి ఆ వ్యక్తులకు ఎదురవుతూ ఉంటాయి. ఇంకొక రకం బెదిరింపులు ఉంటాయండి. అవి ఎలా ఉంటాయంటే, మనల్ని డైరెక్ట్ గా బెదిరించరు గాని మనము చేసే పనిలో లోపాలు చూపించి వాటిలో భవిష్యత్తులో కలగబోయే నష్టాలని చెప్పి, ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని నిరుత్సాహపరిచి, ఇదైతే నీకు సెట్ అవ్వదు అని ఇలా 100 రకాల మాయమాటలు చెప్పి మనము ముందుకు పోకుండా ఆపుతారు. అపవాది ఆపాలని చూస్తాడు, నిన్ను మాయ చేస్తాడు. చాలా సందర్భాల్లో మీరు గమనిస్తే, మా బాబు పలానా కోర్సు చేశాడండి అని ఎవరికైనా చెప్పినప్పుడు వారిలో నీ ఎదుగుదల, నీవు అభివృద్ధి చెందడం ఇష్టం లేని వారు దానిని వారు చెయ్యొద్దు అని ఎన్నో కారణాలు చెబుతారు, వారిని నిరుత్సాహపరుస్తారు. ఈ రోజున బహుశా ఇలానే భయపెట్టబడుతున్నావేమో, నిన్ను బెదిరిస్తున్నారేమో, నిన్ను మభ్యపెడుతున్నారేమో, ఎక్కడ లేని సలహాలు అసలు నీతో ఎప్పుడు మాట్లాడిన వారు ఇస్తున్నారేమో. అయితే నీవు అర్థం చేసుకోవాలి, నీవు వ్యాపింపబోతున్నావు, నీవు నీ కుటుంబము విస్తరించబడబోతుంది. నీ యొక్క ఉద్యోగంలో, నీ పరిచర్యలో, నీ వ్యాపారంలో నీవు ఇంకో మెట్టు ఎక్కబోతున్నావు. అందుకే బెదిరింపులు, అందుకే నీకు చెడు సలహాలు, అందుకే నీ చుట్టూ జనము. నీవు దానికి భయపడి, నీవు వారి మాటలకు బెదిరిపోయి చేయాలనుకున్న పని చేయడం మానకు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలంపుల ద్వారా ముందుకు వెళుతూనే ఉండు. నీవు గొప్ప స్థానంలో ఉండబోతున్నావు. లేఖన భాగంలో పేతురును, యోహానును, అక్కడున్న శాస్త్రులు, యూదులలో కొందరు పెద్దలు బెదిరించాలని చూశారు. వారు యేసయ్య నామము ప్రకటిస్తుంటే, వారు స్వస్థతలు చేస్తుంటే అనేక మంది వారి బోధలకు ఆకర్షింపబడి నిత్య జీవంలోనికి వెళ్తున్నారు, ఆ మార్గమును వెంబడిస్తున్నారు, వారు వ్యాప్తి చెందుతున్నారు. ఇలా అయితే వారి యొక్క మనుగడకే సమస్య అనుకొని, వారి మాటలు ఎవ్వరూ వినరు అనుకొని వారిని బెదిరించాలని చూశారు. కానీ వారు బెదరలేదు. ఇంకా పరిశుద్ధాత్మ సహాయముతో బలముగా యేసయ్య నామమును ప్రకటించారు. దాని ఫలితమే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు. వారు ఆ రోజు భయపడుంటే ఆ రోజు క్రైస్తవ్యమో ఉండేది కాదేమో కదా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను అపవాది వ్యాధుల ద్వారా, అనారోగ్య సమస్యలు సృష్టించడం ద్వారా నిన్ను కృంగదీయాలని చూస్తాడు. నీవు ఆత్మీయంగా వ్యాప్తి చెందుతూనే ఉన్నా నీ కుటుంబంలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. నీవు ఆగిపోవాలని నీకు ఎన్నో సమస్యలను, కష్టాలను తీసుకొని వస్తాడు. వాటిని చూసి భయపడి వెనక అడుగు వేయొద్దు. ఎందుకంటే అపవాది బెదిరించడమే తప్ప ఏమీ చేయలేడు. భయపెట్టుటకు ప్రయత్నిస్తాడు కానీ మనల్ని ముట్టలేడు. వాని తలను యేసయ్య ఎప్పుడో చితక్కొట్టాడు. కాబట్టి ధైర్యముతో నీవు ముందుకు సాగు. నీవు విస్తరించడానికి చేయాలనుకుంటున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేయి. ఎవరైనా ఎన్నైనా చెప్పని, ఎవరెన్ని చేసినా, ఎన్ని మాటలన్నా, భయపెట్టాలని చూసినా విశ్వాసంతో కొనసాగు. విజయము నీదే, గెలుపు నీదే.
దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మరి తండ్రి, ఉన్నవాడవు అనువాడవు గొప్ప తండ్రివయ్యా, మీకు వందనములు. అయా మా ప్రార్థన ఆలకించువాడవు, మా ప్రార్థనకు చెవియొగ్గే దేవుడవు తండ్రి. అవును తండ్రి, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. మేము వ్యాపింపకుండా, మేము విస్తరించబడకుండా, అయా మేము ఆత్మీయంగా అన్ని విధాల ఎదగకుండా అపవాది బెదిరిస్తుంటాడని, భయపెడుతుంటాడని, అయా మరి వ్యాధుల ద్వారానో, మాటల ద్వారానో, శారీరక బలహీనతల ద్వారానో అయా మా పనికి ఆటంకం కలిగించాలని ప్రభా అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడని, వారి మాటలను పట్టించుకోకుండా ప్రభా మేము ముందుకు సాగాలని, విశ్వాసముతో నడవాలని, అయా మీ పైన ఆధారపడి, మీ పైన ఆనుకొని ప్రభా మీ యొక్క సువార్తను ప్రకటించే వారిగా మేము ఉండాలని నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసే దేవుడవు, అన్ని విషయాల్లో సమృద్ధినిచ్చే దేవుడవు తండ్రి. మమ్మల్ని అయా అభివృద్ధి పరచు వాడవు నీవే అని తండ్రి లేఖనము ద్వారా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా, అందును బట్టి వందనములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని, స్వస్థతను వారికి అనుగ్రహించండి. మీ యొక్క బలము చేత వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థికంగా మరి తండ్రి నష్టపోయిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి, ఆర్థికంగా వారిని బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రభ వారు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళునట్లుగా సహాయము చేయండి. వారు అనుకున్న ఉద్యోగము వారు పొందుకున్నట్లుగా సహాయము చేయండి. ప్రమోషన్ విషయంలో కృప చూపించండి. అదే విధంగా ట్రాన్స్ఫర్ విషయంలో తండ్రి మీ యొక్క కృపను బిడ్డల పైన కుమ్మరించండి నా తండ్రి. అయ్యా మరి అదే విధంగా శాలరీ ఇంక్రీజ్ విషయంలో సహాయము చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా, కుటుంబాలలో శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదంటున్నావు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు బలపరుస్తూ భద్రపరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా దేశాన్ని, అధికారులను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి నా ప్రభా. సమయోచితమైనటువంటి జ్ఞానమును అధికారులకు మీరు దయచేయండి అయ్యా. అనాథలను ఆదరించు వాడవు, అభాగ్యులను ఆదుకొని వాడవు ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి అయ్యా. ఎందరైతే బిడ్డలు అవమానాల గుండా వెళ్తున్నారో, నిందలను అనుభవిస్తున్నారో అయా, అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చండి. నిందలన్నిటికీ ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి. వారి కన్నీటిని తుడిచివేసి నాట్యంగా మార్చండి. అనాథలను ఆదరించు వాడవు, అభాగ్యులను ఆదుకొని వాడవు ప్రభా. తల్లిదండ్రులు లేని వారి పక్షముగా మీరే ఉండి వాద్యమాడే దేవుడవు తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజు వారు చేస్తున్నటువంటి పనుల్లో నష్టాన్ని అనుభవిస్తున్నారో ప్రభా, ఆ నష్టాన్ని లాభకరంగా మార్చండి. ఆ యొక్క లేమిని కొట్టివేసి సమృద్ధిని, సంతృప్తిని వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, అయా బిజినెస్ చేస్తున్న వారిని, మరి తండ్రి చేతి పని చేసుకున్న వారిని, కూలి పని చేసుకున్న వారిని, రైతులను అయా మరి తండ్రి ఏ పనిలో అయితే బిడ్డలు ఉన్నారో ఆ పనిలో మీరే వారికి తోడుగా ఉండండి. మీ కృప, మీ కటాక్షం వారిపైన ఉంచండి. దేశాన్ని, అధికారులను, నాయకులను జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా తండ్రి అయా మీ పరిచర్య చేస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయా. వారి పరిచర్యను విస్తరింప చేయండి. వారి పరిచర్యకు తండ్రి మీ యొక్క సహాయమును అనుగ్రహించండి నా తండ్రి. అయ్యా ఎన్నో ప్రాంతాలు తిరిగి మీ సువార్తను ప్రకటిస్తుండగా తండ్రి అయా ప్రతి ఒక్క బిడ్డ హృదయము అయా మీ తట్టు తిరిగేటువంటి కృపను దయచేయండి అయా. మరి తండ్రి అయా మిషనరీస్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ నిమిత్తమై ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా. అయా ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు తండ్రి. మీరే సహాయం చేయండి అయా. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కావలసిన బ్లడ్ ను వారికి సమకూర్చండి. డెలివరీ సమయంలో ధైర్యాన్ని ప్రసాదించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు కాచి కాపాడండి. మీ యొక్క మెండైన దీవెనలు బిడ్డల పైన కుమ్మరించండి నా ప్రభా. అయా కోర్టు సమస్యలు, భూతాగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారిని మీరే ఆదరిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా అయా ఇంకా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.